ప్రథమానందీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కమిటీ నంద్యాలలో ప్రధాన నంది శ్రీ ప్రధానంగా ఈశ్వర స్వామి దేవాలయంలో వెలసింది. గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. అయితే దేవుని అనుగ్రహంతో నూతన కమిటీ సభ్యులు దేవాలయం అభివృద్ధికి చలంబాబు వారి కమిటీ సభ్యులు ఎంతగానో కృషి చేస్తున్నారు. దాతల సహకారంతో ముందడుగు వేసి అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తుంది. భక్తులు మీరు చేసిన సేవలను చూసి అభినందించారు. కార్తీక మాసంలోని ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ప్రథమానందీశ్వర స్వామి ఆలయంలోని ఈ నెల 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక మాస మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22వ తేదీ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణం నందు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఫస్ట్ వాయిసే ఫోటో తీరా తీసాను. ఎందుకోసం ఫోటో తీస్తాను. कौन सा मेरे तो ఒక నిమిషం అన్న. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నవనందులలో మొదటి ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభమవుతున్న విషయం భక్తులకు అందరికీ తెలిసిందే. 22వ తేదీ నుండి కార్తీక మాసం అమావాస్య రోజు వరకు, మరుసటి నెల అమావాస్య రోజు వరకు యథావిధిగా ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు మధ్యాహ్నం భక్తులకు భోజన ప్రసాదం వితరణ కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ అనుకోండి, ఆలయ సేవకులు అనుకోండి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇది 4వ సంవత్సరం. గతంలో మాదిరిగానే భక్తులు ఈ సంవత్సరం కూడా వారి సహాయ సహకారాలు అందించారు. వారికి తోచిన విధంగా